నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకటరమణ గారు, బిజినెస్ కోచ్. హలో సార్. సార్, బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? బిజినెస్ మ్యాన్కి ఫస్ట్ మైండ్ సెట్ ఉండాలి. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండాలి. అంటే వాళ్ళ ఎలా ఉంటుందంటే ఒక ఫోకస్ లేకుండా ఇంకొకటి ఏంటంటే ఒక కంఫర్టబుల్ జోన్ అనేది వాళ్ళు చాలామందికి ఏంటంటే కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే రిస్క్ చేసే మైండ్ సెట్ ఉండాలి. రిస్క్, ఎస్, ఎలాంటిది ఏదైనా కూడా నేను చేయగలను, ఎలాంటి రిస్క్ వచ్చినా కూడా నేను బేర్ చేయగలను కెపాసిటీ, మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎస్. అయితే సార్, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు ఉండాలి. ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒకవేళ అవ్వకపోతే ఏంటి అనేది కూడా ప్లాన్ బి కూడా ఉండాలి. ఓకే. ప్లాన్ బి కూడా చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి సేల్స్లో ఉన్నా, మార్కెటింగ్. ఓకే, ముఖ్యంగా నేను నా నుంచి చెప్పే విషయం ఏంటంటే బిజినెస్ మ్యాన్ అంటే నాకు తెలిసిందంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ అన్నట్టు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్. ఎస్, జీరో ఇన్వెస్ట్మెంట్. అయితే సార్, మనకి బిజినెస్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఒకవేళ జీరో ఇన్వెస్ట్మెంట్ కాకుండా నార్మల్గా ఒక మనీ పెట్టి మనం బిజినెస్లోకి దిగుతున్నాం, అది మనం ఇన్వెస్ట్మెంట్లు అనేవి డైవర్సిఫికేషన్ అవ్వాలా, లేకపోతే ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేలా ఉంటుందంటారు? ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే బిజినెస్ ఎలా ఉండాలంటే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మేడం. అంటే ఇప్పుడు జనరల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని మీద వచ్చే మళ్ళీ రిటర్న్స్ తోటి మళ్ళీ ఇంకొక చోట చేయటం, దాన్ని మల్టిప్లై చేయటం అన్నట్టు. అంటే నేను చెప్పేది ఏంటంటే మొత్తం కూడా రియల్ ఎస్టేటే చేయొద్దు. కొంత రియల్ ఎస్టేట్, కొంత స్టాక్స్లో, కొంత గోల్డ్. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ ఏంటి, గోల్డ్ సిల్వర్ ఉన్నాయి. అంటే చాలామంది ఎట్లా ఉంటుందంటే గోల్డ్ సిల్వర్ బాగా పెరిగిన తర్వాత చాలా మంది ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్లో. ఇప్పుడు ఎంటర్ అయ్యి కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా సిల్వర్ కొని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అంటే స్పీడ్ వెళ్తుంది, బాగా మార్కెట్ స్పీడ్ వెళ్తుంది కదా. నేను ఒకటే చెప్తాను, స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. అంటే బిజినెస్లో టెంప్టింగ్ అనేది ఉండకూడదు. అంటే వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు, వాళ్ళు అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం ఎదుటోళ్ళని చూసి మనం చేస్తాం అన్నట్టు. అట్లా కాకుండా ఏంటంటే ఏదైనా కూడా దానికి ఒక, ఇప్పుడు గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా దాన్ని మనం ఎంతైతే మనకు ఉపయోగం అంతవరకే కొనుక్కుంటే మంచిదని నా ఒపీనియన్. ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్లో బెస్ట్ ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే రియల్ ఎస్టేటే, అంతే, దాన్ని మించింది ఏదీ లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్స్ కొంటాం అంటే రెంటల్ ఇన్కమ్ అంటారు. రెంటల్ ఇన్కమ్ కూడా బెస్ట్ ఇన్కమ్ అన్నట్టు. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే జీవితం మొత్తం తరాలకు కూడా దాని మీద రెంట్ వస్తుంది. అది రెంటల్ ఇన్కమ్ ఏంటంటే పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 3 years 10%, 20% అనేది అప్రిషియేషన్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం లోన్ తీసుకొని ఏదన్నా ఒక ఇల్లు కడతాం, మనం ఇల్లు కొనడమా ఏదో ఒకటి చేస్తాం మనం. ఈ లోన్ 20 years టెన్యూర్ ఉంటుంది. ఇది 20 years కల్లా ఈ ఈఎంఐ కంటే దీని మీద ఎక్కువ ఆ లోన్ దాన్ని ఏమంటారంటే రెంట్ ఉంటుంది, ఆ రెంటల్ ఇన్కమ్ ఏంటంటే ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఓకే సార్, అయితే మీరు రెంటల్ గురించి చెప్తున్నారు, మనకి ఇన్కమ్కి వచ్చే ఇది చెప్తున్నారు. ఇంకా డిఫరెంట్ రియల్ ఎస్టేట్లో మనం ఒక ఫ్లాట్, ఒక ప్లాట్, లేదంటే విల్లా, ఇట్లా మనకి 4 types ఆఫ్ ఉంటాయి ఇండివిజువల్ హోమ్. ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ అంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే పిఎల్ఓటి ప్లాట్. ఓకే. ఏంటంటే ఎవర్ గ్రీన్ అన్నట్టు, అది ఎప్పుడు కూడా అప్రిషియేషన్ ఉంటుంది. అది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్, ఎఫ్ఎల్జిటి ఫ్లాట్ ఉంది కదా, అది డిప్రిషియేషన్ ఉంటుంది. అది ప్లాట్ దాదాపు ఒక 5 years 10 years తర్వాత అది ఓల్డ్ అయిపోతుంది. ఓల్డ్ అయిపోయినప్పుడు దాని వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఎప్పుడు కూడా ఓపెన్ ల్యాండ్ మీద పెట్టినంత అప్రిషియేషన్ మనకి కన్స్ట్రక్షన్ మీద రాదు. కన్స్ట్రక్షన్ అనేది అది డిప్రిషియేషన్ ఉంటుంది, ఇది అప్రిషియేషన్ ఉంటుంది మనకి. అదే ఒక ఇండివిజువల్ హోమ్ ఆర్ విల్లా అయితే నాకు తెలిసి ఏంటంటే ఇండివిజువల్ హోమ్ బెస్ట్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంత గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఎందుకంటే సెక్యూర్డ్ పర్పస్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇండివిజువల్ హోమ్ అంటే మనం ఇప్పుడు ఎటో బయటకు వెళ్తూ ఉంటాం లాక్ చేసి, అది సెక్యూర్డ్ కాదు. అది
గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే మెయిన్ ఏంటంటే సెక్యూర్డ్ పర్పస్, కల్చరు అందరు కలవడం ఇలాంటి ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ చాలామంది ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీకి ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. సార్ ఇంకొకటి మార్కెటింగ్‌లో అడుగు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మార్కెటింగ్లోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్ మెయిన్ విజన్ లాంగ్ టర్మ్ ఉండాలి. లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. అంటే బిల్ గేట్స్ ఒక మాట చెప్తారు ఏమంటారు, చాలా మందికి 1 ఇయర్కి వచ్చేదాన్ని ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుంటాం, 10 ఇయర్స్కి వచ్చేదాన్ని అండర్ ఎస్టిమేట్ వేసుకుంటాం అన్నమాట. అంటే 1 ఇయర్కి వచ్చేదాన్ని చాలా ఎక్కువ ఊహించుకుంటాం మనం, అదే 10 ఇయర్స్ని చాలా తక్కువ ఊహించుకుంటాం. అలాంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఏంటంటే సేల్స్లో సక్సెస్ కాదు. ఫస్ట్ మార్కెటింగ్ కావాలంటే ఏంటంటే ప్యాషన్ ఉండాలి మేడం. ప్యాషన్ అంటే నేను ఇందులో సక్సెస్ అవ్వాలి అనేది ఒక ప్యాషన్ అనేది ఉంటే ఖచ్చితంగా మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు. మెయిన్ ఏంటంటే విజన్ లాంగ్ టర్మ్ ఉండాలి. మార్కెటింగ్ అనేది ఇక్కడ కూడా లాంగ్ టర్మ్ లేకపోతే సక్సెస్ ఎక్కడ కూడా కాలేరు. ఓకే. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా నేర్చుకుంటాం మనం. నెట్వర్క్ బిల్డ్ అవుతుంటుంది, కొత్త పరిచయాలు ఎన్నో అవుతుంటాయి. సేల్స్ అనేది నాకు తెలిసి ప్రపంచంలో బెస్ట్ బిజినెస్ ఏంటంటే మార్కెటింగే. ఓకే. దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్ 3 ఇన్వెస్ట్మెంట్లు ఉండాలి. ఒకటి టైం ఇన్వెస్ట్మెంట్, రెండోది ఎనర్జీ, 3 ఫెయిత్. ఈ 3 ఎనర్జీలు ఉంటే మా సేల్ ఎక్కడైనా సక్సెస్ అవుతారు. ఓకే. టైము, నెక్స్ట్ మన ఎనర్జీ, ఫెయిత్ ఇంపార్టెంట్. ఫెయిత్ ఉన్నప్పుడు ఏంటంటే సక్సెస్ గ్యారెంటీ అవుతుంది. సార్ ఇంకొకటి మీరు ఇందాక అన్నారు విజన్ ఈజ్ ఇంపార్టెంట్ అని. ఎస్. 1 ఇయర్కి 10 ఇయర్స్కి చాలా తేడా ఉంటుంది అని. ఇది మనం ఎక్కడ చూడొచ్చు సార్? ఏ ఇన్వెస్ట్మెంట్స్లో మనకి ఈ విజనరీ అనేది అవసరం అంటారు? మెయిన్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎక్కడైనా కూడా వారన్ బఫెట్ ఏం చెప్తాడంటే మినిమం 20 ఇయర్స్ వెయిట్ చేయాలంటాడు. 20 ఇయర్స్. వారన్ బఫెట్ సిద్ధాంతం ఏంటంటే లాంగ్ టర్మ్ విజన్ చాలా ఇంపార్టెంట్. వారన్ బఫెట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్నట్టు. ఎస్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ అది ఏమవుతుందంటే కాంపౌండింగ్ అవుతుంది. కాంపౌండింగ్ అయినప్పుడు ఏంటంటే చాలా పెద్ద మొత్తంలో అది ఇది అవుతుంది అన్నట్టు. చాలా హ్యూజ్ అప్రిషియేషన్ వస్తుంది. అంటే నేను చెప్పేది పర్టికులర్ రియల్ ఎస్టేట్. అంటే బిజినెస్లో కూడా విజన్ లాంగ్ టర్మ్ ఉండాలని చెప్తున్నాను. మినిమం 5 ఇయర్స్ అయితే బేసిక్ 5 ఇయర్స్ అయితే కన్ఫర్మ్ ఉండాలి. ఓకే. ఫస్ట్ నిలబడి ఉండాలి బిజినెస్లో. సార్ మార్కెటింగ్లోకి వెళ్తున్నాడు ఒక పర్సన్. ఓకే. ఆ పర్సన్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి? క్వాలిటీ మెయిన్ ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం ఉండాలి, మైండ్ సెట్. చాలా మంది ఏంటంటే మొహమాటం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఏంటంటే అది తీసేయాలా, ఇంకోటి భయం ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. ప్రపంచంలో 2 వ్యక్తులు ఓడిపోతారట. ఒక వ్యక్తి ఏంటంటే మొహమాటం ఉన్నవాళ్ళు, ఇంకోటి ఏంటంటే భయం ఉన్నవాళ్ళు. ఫస్ట్ సేల్స్ మ్యాన్కి ఉండాల్సింది ఏంటంటే ఈ 2 తీసి పక్కన పెట్టాలి. మొహమాటం ఉండకూడదు. అంటే ఎవరితోనైనా మనం మాట్లాడవచ్చు, ఎవరితోనైనా మాట్లాడాలి ఫస్ట్, ఉండాల్సింది అదేనండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫేస్లో స్మైల్ ఎప్పుడు కూడా ఉండాలి. సేల్స్లో ఏంటంటే అదే ఇంపార్టెంట్. చాలామంది కొంతమంది మార్కెటింగ్లో ఉండి కూడా సీరియస్గా ఉంటారు, వాళ్ళు సక్సెస్ కాలేరు. ఫస్ట్ మార్కెటింగ్లోకి రావాలనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మన డ్రెస్సింగ్ కానీ ఏదైనా కూడా ఎవ్రీథింగ్ విల్ ప్లెజెంట్. ఫస్ట్ అప్రిషియేషన్ ఈజ్ బెస్ట్ అప్రిషియేషన్. పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మెయిన్ పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే నేను 25 ఇయర్స్ నుంచి సేల్స్లోనే ఉన్న కాబట్టి చెబుతున్నాను. చాలామంది మార్కెటింగ్కి వెళ్ళి ఇంకా మేము చేయలేము అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు సార్. ఈ సస్టైనబిలిటీ పెంచుకోవటానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉన్నాయా? మీరు అన్నది 100% కరెక్ట్. ఇక్కడ సక్సెస్ రేట్ కేవలం 3% ఉంటుంది. 3%. మిగతా వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు పేషెన్సీ అనేది ఉండదు. పేషెన్సీ ఉండదు. అంటే ఏదో ఒక్క రోజులోనే అద్భుతాలు జరిగిపోవాలి, ఓవర్ నైట్లోనే రావాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను సస్టైనబిలిటీ అంటే ఫస్ట్ మనం ఏంటంటే ఏ బిజినెస్ అయినా కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. ఏ బిజినెస్ అయినా మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే బిజినెస్ కూడా ఒక్కొక్కసారి డౌన్ ఉంటుంది, ఒక్కొక్కసారి హై ఉంటుంది, ఒక్కొక్కసారి డౌన్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే హై ఉన్నా డౌన్ ఉన్నా ఫస్ట్ మనం దీంట్లో నిలబడి ఉండాలి. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నిలబడి ఉండటమే చాలా ఇంపార్టెంట్. అంటే పేషెన్సీ అనేది మోర్ పేషెన్సీ ఇంపార్టెంట్. ఓకే. బిజినెస్కి ఇందాక మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఏంటి సార్? ఎక్కడ ఇది వర్క్అవుట్ అవుతుంది? జీరో బిజినెస్లో 2 రకాలు ఉంటాయి మేడం. ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఇంకొకటి జీరో ఇన్వెస్ట్మెంట్. జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది మార్కెటింగ్ అన్నమాట. ఓకే. మార్కెటింగ్లో ఇన్సూరెన్స్ కావచ్చు, చాలా రకాలుగా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎర్లీగా గ్రోత్ రావాలి మనకి. అంటే నాకు తెలిసి ప్రపంచంలో
బెస్ట్ మార్కెటింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అని చెప్తాం. ఓకే. బెస్ట్ ప్రొఫెషన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అని చెప్తాం. బెస్ట్ బిజినెస్ కూడా అదే. జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఎందుకంటే క్రోర్స్ సంపాదిస్తుంటారు దీంట్లో. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి క్రోర్స్ ఎర్న్ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే మనం ఏమి ఇన్వెస్ట్ చేయం మనం. ఒకవేళ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. అంతే కదా, మనం పోగొట్టుకునేది ఏం లేదు కదా. అవ్వలేదు, సక్సెస్ కాలేదు, నేర్చుకుంటాం, చాలా నేర్చుకుంటాం దీంట్లో. అండ్ మెయిన్ కావాల్సింది ఒక పర్సన్కి ఐడెంటిటీ అండ్ నెట్వర్క్. ఎగ్జాక్ట్లీ. సో అది ఈ మనకి మార్కెటింగ్లో అనేది దొరుకుతుంది. సార్ నాకు ఇందాకటి నుంచి ఒక పాయింట్ అర్థం కావట్లేదు. హౌ ఏ మార్కెట్ పర్సన్ రైజ్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. ఓ మార్కెట్ పర్సన్. ఒక మార్కెటింగ్ పర్సన్ ఒక బిజినెస్ మ్యాన్గా ఎలా ఎదగగలడు? ఓకే, ఒక మార్కెటింగ్ పర్సన్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఎలా ఎదగగలడంటే, ఒక మార్కెటింగ్, ఇప్పుడు నేను ఫస్ట్ మార్కెటింగే కదా. ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్గా ఎలా అంటే మనకున్న ఎసెట్స్ కానీ, లేకపోతే మనకున్న నెట్వర్క్ కానీ, నెట్వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఒక బిజినెస్ మ్యాన్గా అందరికి ఎక్స్పోజ్ అవుతుంది అన్నట్టు. అంటే ఒక 10 మందికి మనం ఒక ఆపర్చునిటీ ఇస్తే అది బిజినెస్ మ్యాన్ అవుతాం ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏజ్ లిమిట్ కానీ జెండర్ డిస్క్రిప్షన్ కానీ ఉంటుందా? బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏజ్ లిమిట్ లేదు మేడం. కాకపోతే ఏంటంటే కొంచెం బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ రావాలి. అంటే చాలామంది గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను వాళ్ళకి ఒకటి చెప్తాను, ఫస్ట్ ఒక 3 years ఎక్కడో చోట వర్క్ చేయాలి. ఓకే. వర్క్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి ఒక చాలామంది పరిచయాలు అవుతారు. అప్పుడు మార్కెటింగ్ బిజినెస్లో సక్సెస్ అవుతారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏంటంటే సక్సెస్ అవుతారు. అంటే నేను అనేది ఏంటంటే 30 years అంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు దీంట్లో. ఓకే. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళకి, పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి చేయాలి తప్పదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. 25 to up to 70 years కూడా సేల్స్లో ఉన్నారు చాలా. దీని మెయిన్ ఏంటంటే సేల్స్లో రిటైర్మెంట్ లేదు, అంతే. సేల్స్కి ఏజ్ లిమిట్ లేదు, సేల్స్లో రిటైర్మెంట్ రిటైర్మెంట్ లేదు. లేదు. ఎంతవరకైనా మనం సేల్స్ అనేది మనం చేయొచ్చు. మనకి లాస్ట్ ఊపిరి ఉన్నంత వరకు ఈ బిజినెస్ చేయొచ్చు, Okay. సేల్స్లో ఉండి చేయొచ్చు.